నాది, నవ్వించడం నా విధి. ఈ స్కిట్ చూశాక ఆనందంతో నిండిపోతుంది అందరి మది అంటూ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. భూమి అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే. భూమి అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే. పరువాలు పొదిగిన చిలక, చలిజోరుగున్నది కనుక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా. అసలు ఆ నవ్వు చూడండి, అబ్బో అబ్బో మురిసిపోతున్నారు, ఫుల్ షైనింగ్. ఓ మై గాడ్, అమ్మో అన్ని రకాలు వచ్చేసినాయండి లోపలికి, మీకు అర్థం కావట్లేదు. ఎందుకు రావు, రావాల్సిన గెస్ట్లు అందరూ వచ్చేసారా? ఇప్పుడు గుర్తొచ్చానా? ఎగిరే విమానం ఎంత గాల్లో తిరిగినా తిరిగి ల్యాండ్ అవ్వాల్సింది ఎయిర్పోర్ట్ లోనే కదా అనసూయ. పో అది కాదు, హైపర్ అది. అదేంటది? రాత్రి ఆటో రంప్రసాద్ ఫోన్ చేసి ఒక్క పంచిని దాంట్లో వేసుకోరా అన్నాడు. చాలా రోజుల క్రితం నేను డాన్స్ బాగా చేశానని నాకు ఒక హగ్ ఇచ్చావు, గుర్తుందా అనసూయ? గుర్తుంది. ఈ రోజు కూడా ఎందుకు నేను మళ్ళీ డాన్స్ బాగా చేశాను అనిపిస్తుంది. అలా నాకు అనిపించాలి కదా. నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయి అనసూయ. నువ్వు కొంచెం దూరం వెళ్ళు, నేను ఇలా అంటా, నువ్వు ఇలా. దాన్ని హగ్ అంటారు, స్టార్ హోటల్ దగ్గర గేట్ తీసేవాళ్ళు అంటారు. ఇంకెప్పుడు అడగవుగా? ఇంకెప్పుడు అడగను. ఇది అనసూయ హగ్ చేసుకున్న షర్ట్. ఇది దీన్ని పొరపాటుని ఎవడైనా తాకినా కూడా వాడికి పేలిపోద్ది. అబ్బా, అనసూయ హగ్ ఇచ్చిన షర్టు. అయ్య బాబోయ్, నాకు ఎంత మతి మరుపు అంటే అందమైన అమ్మాయి కనపడితే నాకు పెళ్ళయిందన్న విషయం కూడా మర్చిపోతాను. మధుర క్షణాలు మబ్బుల్లా అలా వెళ్ళిపోతుంటాయి, కానీ మనం వద్దనుకున్నా వదులుకోరు. ఏ మరకలు మరకలు. హలో, కాదు నేను మాట్లాడుతున్నా కదా. ఎవరితోండి అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నారు? ప్రతి దానికి అనుమానం చెల్లెలతోనే. మీ చెల్లెలతో మాట్లాడడానికి అంత సీక్రెట్ ఎందుకండి? మా చెల్లెలతో కాదు, మీ చెల్లెలతో మాట్లాడుతున్నా. మర్చిపోయారా, ఇది మీ పుట్టినరోజు. ఆ చొక్కా తీసి కొత్త చొక్కా వేస్తాను. ఈ చొక్కాకి చాలా చరిత్ర ఉంది. అసలు ఇది మాత్రం అసలు మార్చే ప్రసక్తే లేదు. దీనికి చాదస్త మరీ ఎక్కువైపోయింది. అది కాదే. ఏంటండి అలా కొట్టారు? ఇప్పుడు నిన్ను కొట్టాను కదా, చెప్తే నువ్వు నన్ను కొడతావు. ఈ చొక్కాకి అలాంటి చరిత్ర ఉంది, నేను చెప్పను. ఈ మధ్యన మీరు బాగా మారిపోయారండి. సర్లే. ఏంటి ఇది? అన్నం చేయమంటే బియ్యం బియ్యం లాగే ఉన్నాయి. మీరేం చెప్పారు? 3 విజిల్స్ పడితే కుక్కర్ దించమన్నా. ఇది బయట ఎవడో పోకిరి కదా వేసిన విజిల్స్ కూడా కుక్కర్ దించేసింది. పెళ్లి ప్రతి ఒక్కరూ మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటారు, కాదండి గుర్తుండిపోయే యాక్సిడెంట్ పెళ్లి. ఎవరికి తెలియదు అది. ఇదండి కాఫీ. ఏమండి ఏమండి, ఆ పక్కింటి కవిత కాసుల పేరు చేయించుకుందండి, నాకు కూడా చేయించండి. కాఫీకే కాసుల పేరా? వాడెవడో 10 సార్లు ప్యాకెట్ లో గెలిచారు, పద్మశ్రీ ఇవ్వమన్నాడంట. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేరా? మిమ్మల్ని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. నాది నీకంటే గొప్పతనం, నేను చూసి కూడా చేసుకున్నాను. నేను ఎవరికి చెప్పుకోవాలి? చూసావా మీనక్క ఆయన మాటలు? చూస్తున్నా. అదే భగవంతుడు నాకు రెక్కలు ఇచ్చుంటే నేను చెక్క ఆకాశంలో విహరించేద్దును. రెక్కలతో పాటు తాగు కూడా ఇస్తే అవతార్ పార్ట్ 2 లో నిన్నే హీరోయిన్ గా పెడతా. ఏమనుకుంటారండి అసలు మీరు? మా నాన్నగారు కట్నకాలు ఇచ్చే దాంట్లో ఏమైనా తేడా చేశారా? కట్న కానుకల్లో తేడా చేయలేదే, పెళ్ళే తేడాకిచ్చి చేశారు. ఇదిగో మీరు ఇలా మాట్లాడనుకోండి, ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి చచ్చిపోతాను. మీరేం ఫీల్ అవ్వకండి, నిన్నే గ్యాస్ అయిపోయింది, అందుకే అంత ధైర్యంగా చెప్తుంది. అది చూసారా జానీ బాబా, పెళ్ళి అయ్యి ఇంతకాలం అయింది, ఒక అచ్చట లేదు ముచ్చట లేదు, పిల్ల లేరు జల్లా లేరు. ఇదేమన్నా బాగుందా? ఇదిగో ఆయనతో ఎందుకు చెప్తున్నావు? నీలాంటి దాన్ని చేసుకుంటే ఆయన మాత్రం కుంపు కుమార్ అని డాన్స్ చేస్తారే అంటే, ఆయన కూడా కుడియడం అయితే పొరపాటు లేదు, ఆయన పాటలే పాడుకుంటాడు. నేను సూట్ కేసుతో రెడీగా ఉన్నాను. ఆస్ట్రేలియాలో దిగడమే ఆలస్యం, మార్చేసుకుంటామే. తెలుసు కదా సూట్ కేసులు ఏమున్నాయో? ఆ 3. ఏమి మొత్తం 3 కోట్లు అంట. మనం కూడా వెళ్తే మొత్తం 3 కోట్లు మన 3 కోట్ల దిగ్గానే మార్చేసుకోవటం అంట. చొక్కాకి చరిత్ర ఉంది, తాకొద్దని చెప్పారా? ఆ చరిత్ర చెప్పమంటే చెప్పరు. పద.
అవే ఏమండి ఫ్లైట్ ఈజిప్ట్ లో ఉందా అండి? లేదండి. మరి మమ్మీ ఇక్కడ ఉంది, మమ్మీ ఇక్కడ ఉంది. మీరు ఇంటి దగ్గర ఎక్కొచ్చు కదండి. ఇంటి దగ్గర ఎక్కడ ఏంటండి, ఎయిర్పోర్ట్ కి రాకుండాను? ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ పెట్టుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్ కి రావడం ఏంటండి? ఊరుగాయ బాబు, ఇంతకీ ఇది డైరెక్ట్ గా ఆస్ట్రేలియా వెళ్తుందా? లేదండి, మధ్యలో వీరాచారి డాబా దగ్గర ఆగిద్ది. మనం పరోటాలు పులకాలు తిని మళ్ళీ ఎక్కాలి. ఫ్లైట్ డైరెక్ట్ గా వెళ్ళక ఆడికెళ్ళిద్ది. పదా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మా ఆవిడ పక్కన ఉండగా నేను కనిపించే ఛాన్సే లేదు. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మా ఆవిడతో ఉండగా నన్ను మర్చిపోయే ఛాన్స్ లేదులేండి. మీరేం చేస్తుంటారండి? నేను ఫారెన్ లో బిజినెస్ చేస్తుంటాను. ఓ, మీ బిజినెస్ ఫారెన్ లో స్టార్ట్ చేశారండి? సోనియా రివర్ పాస్. వాట్ ఇస్ దిస్? బస్సు పాస్ కాదురా, బోర్డింగ్ పాసి. ప్లీజ్ సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి టచ్ చేస్తేనే కొడతారా? మామూలు కొట్టను. నువ్వు ఇంటో దగ్గర కూర్చోవే. ఆమె ఇండో దగ్గర కూర్చోబెట్టదు. మీరు రండి, మధ్యలో కూర్చోండి. మధ్యలో కూర్చోటా? మనం ఆస్ట్రేలియా వరకు వెళ్ళాలి, బ్యాలెన్స్ తప్పి అమెరికా వెళ్ళిపోతాం. ఇది కూర్చోండి, పర్వాలేదు, ఖాళీగానే ఉంది కదా. నాకెందుకు కొంచెం సిగ్గుగా ఉందండి. నాకు లేని సిగ్గు మీకెందుకండి? అదే మీ ప్రత్యేకత అండి. మీకు సిగ్గు ఉండదు. మీ పక్కన కూర్చుంటే మమ్మల్ని ఏం చేస్తారని మా సిగ్గు. సైలెన్స్ ప్లీజ్. ఈ ఫ్లైట్ జపాన్ నుంచి వస్తున్నది. ఎన్ని రోజులు పట్టిందండి జపాన్ నుంచి రావడానక? మీకు మేకప్ వేయడానికి. యూ బ్లడీ ఫూల్, ఎవడరా నీకు టికెట్ ఇచ్చింది? ఫ్లైట్ టేకప్ అవుతుంది, ఎవరు భయపడకండి. ముందు మీరు చెమటలు తుడుచుకోండి. ఏమండి, మరి మా అందరికి సీట్లు ఉన్నాయి, మరి మీకు సీటు? నాకు స్పెషల్ సీట్ ఉంటదిరా. ఓహో, ఫ్లైట్ లో కూడా వృద్ధులకి స్పెషల్ సీట్ ఉందా అండి? ఏమండి, మీకు జంతువుల మీద బాగా ప్రేమ ఎక్కువ అనుకుంటా. అరే మీకెలా తెలిసిందండి? కుక్కను పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, మీరు ఎలుగుబంటిని పెంచుతున్నారు. సార్, మీరైనా అదృష్టవంతులు సార్. మీ ఆవిడ మిమ్మల్ని ఎప్పటికీ జుట్టు పట్టుకొని కొట్టలేదు. సూపర్. సైలెన్స్. ఏమిటి గొడవ? ఫ్లైలైట్ పైలట్ మీద కాకి వాలిని చూడు. పైలట్ మీద కాకి వాలిందా అండి? ఫ్లైట్ మీద కాకి వాలిని చూడు. పర్లేదులేండి, కాకులు ఫ్లైట్ లోనే వస్తున్నాయి, వాళ్ళతో తప్పే ఉంది. నాది గుడివాడ. ఓరని అబ్బవాడు వైజాగ్ అలా హైజాగ్ అన్నారా? నన్ను ఒక్కదాన్ని బయటకు పంపించి బాబు, నాకు చాలా భవిష్యత్తు ఉంది. ఏంటి, నీకు భవిష్యత్తు ఉందా? నన్ను ఒక్కడిని బయటికి పంపించు, నాకు చాలా ఆశలు ఉన్నాయి. పచ్చడం వచ్చి అస్సలు లేరలేదు నాకు. ఒరే, నన్ను కాల్చారు, ఇవన్నీ నేను వెళ్ళలేకపోతున్నాను. కాల్చి అందరూ వెనక్కి తిరగండి, లేదంటే కాల్ చేస్తా. కాల్ చేస్తావా? ల్యాండ్ లైన్ కా మొబైల్ కా? ఒరే, నువ్వు వేసిన ఎదవ పంచికి ఒక ప్రాణం పోయిందిరా. పైలట్ లేపేశారు. ఏదో పెద్దోడివి కాబట్టి వదిలిపోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. వదిలిపెట్టినా మీరే దొరుకుతారా, నాకు తెలుసు మీ గురించి. నన్ను ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మొత్తం మన చొక్కా జోలికి వస్తే టెర్రరిస్ట్ అయినా అయిపోయింది. పదండి. రే ఇలారా. ఈ విగ్గు, మేకప్ కిట్టు ఇవన్నీ ఏంట్రా? అంటే ఆస్ట్రేలియాలో ఈవెంట్ ఉందండి. వెంటనే ఫ్లైట్ లో నుంచి అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగగానే లేడీ గెటప్ వేసుకోవాలండి. ఏంటి, దిగ్గానే మార్చుకుందామన్నా లేడీ గెటప్ప? అవునండి. మొత్తం 3 అన్నావు. అవును, విగ్గు, చీర, అదిగో మేకప్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. దీనికోసం మేము ₹1,00,000 టికెట్ వేసుకొని వీడిని కొడదామన్నా వాడి తప్పుకోలేదు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. ఇలా హాయ్ సుదర్శన్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? బాగున్నా. ఎయిర్పోర్ట్ దాకా ఎందుకు వచ్చారు? మీనా గారు ఎలా అనిపించింది? వెరీ సింపుల్ కాన్సెప్ట్, సూపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఎవ్రీబడి వేర్ సో గుడ్. ఓవరాల్ ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. సూపర్. థ్యాంక్ యూ మేడం.
జానీ మాస్టర్ నమస్కారం సార్, మీకు ఎలా ఫీల్ అయినా ఇట్స్ వండర్ఫుల్. ఎందుకంటే కట్టుగా ఆ సినిమాలో ఆ సీన్స్ చేసుకుని వెళ్ళిపోవడం తప్ప చాలా రోజుల తర్వాత. ఇది ఒక బ్యూటిఫుల్ టుగెదర్, ఒక అట్మాస్ఫియర్, వైబ్రేటింగ్ అట్మాస్ఫియర్ లో చేయటం. ఇట్స్ రియల్లీ అబ్సల్యూట్ బ్లిస్. ఇది నాకు 100% ఫుల్ ఎంటర్టైనింగ్ అనిపించింది.